ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య కార్యదర్శిగా శక్తికాంత దాస్ ను నియమించారు. గతంలో ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన శక్తికాంత దాస్ ను ప్రధాని రెండో ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శక్తికాంత దాస్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుంది. ప్రధానమంత్రి మోదీ టర్మ్ ముగిసే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు శక్తికాంత దాస్ పదవిలో ఉంటారని నియామకపు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి పీకే మిశ్రా ఇప్పటికే ప్రధాని మోదీకి ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు శక్తికాంత దాస్ రెండో ముఖ్య కార్యదర్శిగా ఉండనున్నారు.